నమస్తే అన్న. ఇప్పుడైతే మనకి సిట్ విచారణ కోసం అయితే ఒకరి తర్వాత ఒకరిని పిలవడం జరిగింది. క్లీన్ షీట్ ఉందని చెప్పేసైతే మనకి కేటీఆర్ గూడా దాని పైన ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చేసారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసీఆర్ గారిని కూడా సిట్ విచారణకి పిలుస్తారా? మరి ఏ విధమైన సమాధానం వస్తుందంటారు ఈసారి? కేసీఆర్ గారికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది నిన్న ఇచ్చేసి ఈ రోజు 3 గంటలకు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా చాలా బిజీగా ఉన్నా, క్యాండిడేట్స్ ఎలక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ డేట్ ఎప్పుడని చెప్పండి వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఇంకా నెక్స్ట్ డేట్ సిట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిట్ అనేది ఏంటంటే గతం ఫస్ట్ హరీష్ రావు గారికి ఇచ్చారు, సెకండ్ కేటీఆర్ గారికి ఇచ్చారు, మూడోసారి మన సంతోష్ రావు గారికి ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఇస్తారు. ఇదో రొటీన్ భాగం అయిపోయింది. గతంలో కాళేశ్వరం మీద కమిషన్ వేసారు, విద్యుత్ స్కామ్ మీద స్కామ్ అయిందని చెప్పి దాని మీద కమిషన్ వేసారు, ఈ కార్ మీద కమిషన్ వేసారు. ఈ కమిషన్ల మీద అంత ఏం జరిగిందో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా అదే జరుగుతుంటది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం, రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రులు కానీ మంత్రులకు సంబంధం ఉండదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తన అవసరాల కొరకు తన రాష్ట్ర ఆర్థిక సంస్కరణల గురించో, లేకపోతే మీ నక్సలైట్ల గురించో, లేకపోతే ఇక టెర్రరిస్టుల గురించో దేని మీద వాళ్ళు రికార్డ్ చేస్తుంటారు, దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రజల ప్రాణ నష్టాల మీద లేకపోతే ఆస్తి నష్టాల మీద ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే దాని మీద రికార్డ్ చేస్తుంటారు. దాని మీద వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. అంతే. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఏ సంబంధం ఉండదు. అది తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన మంత్రివర్గాలను కూడా వింటుడని చెప్పేసి మంత్రివర్గం చాలా సందర్భంలో కంప్లీట్ చేసిన సందర్భం మనం చూసినాం. ఇది కేవలం టైం పాస్ తప్ప పొలిటికల్ డైవర్షన్ తప్ప ఏం లేదు. బొగ్గు స్కామ్ అయితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయట పెట్టిర్రో ఆ బొగ్గు స్కామ్ ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సిట్ స్కామ్ అనేది వెంబడేసి ప్రజల్ని పక్కదోవ పట్టించేసి తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నంలో భాగం తప్ప దీంట్లో ఏం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడున్న నాయకత్వం సంబంధం ఉండదు. ఇది కావాలని ఇంటెన్షనల్ గా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తన పాలన సరిగా లేదు, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు, కోర్టుంటే హామీలు ఇవ్వట్లేదు, అసలు 2 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదు. తెలంగాణ ప్రజలకు అందరూ అక్కస్తో ఉన్నారు, ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని తప్పించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారే ఏదో చేసిండ్రు, కేసీఆర్ హరీష్ రావు గారు చేసిండ్రు, కేటీఆర్ గారు చేసిండ్రు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేయాలని ప్రయత్నంలో భాగం తప్ప దీంట్లో ప్రజలకు తెలిసింది 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఏమి చేయడు. ఇట్లనే టైం పాస్ 2 సంవత్సరాలు టైం పాస్ చేసి ఇంకో అతనిలో ఇంకో 3 సంవత్సరాలు ఇదే టైం పాస్ చేస్తాడు. లాస్ట్ ఎట్లా ఎలక్షన్ పీరియడ్ కాబట్టి అంతకు మించి ఏం చేయడానికి చెప్పి అర్థమైంది. దానికి పాలన కప్పిపుచ్చుకోవడానికి ఈ బురద జల్లని ప్రయత్నంలో. ఇంకొకటి ఏంటంటే ఆయన జైలు పోయిండు, లంగపాలు చేసి ఓటు విషయంలో 50 లక్షల రూపాయలు రెడ్ హ్యాండ్ దొరికి ఆయన జైలు పోయిండు. ఆయన జైలు పోయిండు కాబట్టి అందరం జైల్లో పెట్టాలి, ఆయన కూడా అవినీతి పరుడు కాబట్టి అందరినీ అవినీతి పనులు చేయాలని ఒక భాగం తప్ప ఇందులో కొత్త ఏం లేదు, వింత ఏం లేదు. ఆయన ఎన్ని కుట్టిన ప్రయత్నం చేసినా, ఎన్ని కక్ష రాజకీయాలు చేసినా కూడా కేసీఆర్ గారు నిప్పులు అంటాడు, ఎలాంటి అవినీతి చేయలేదు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఎలాంటి అవినీతి చేయలేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి పనిచేసిండు. గతంలో 2014 హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం పెట్టుండే, 14 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రం పెట్టుంది. హైదరాబాద్ ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపించిండు, సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసిండు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. అట్లాంటి కేసీఆర్ గారికి బురద జల్లాలను ఒక భాగంలో భాగం తప్ప ఇంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కొండం తవ్వినా ఎలకను పట్టలేడు, ఏం బీకలేడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి గారు లెక్క లంగ పని చేయలేదు, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారు తొక్కుకు డెవన్ రాలేదు. కేసీఆర్ కష్టపడి తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి లెక్క చేయకుండా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి మొదటి వరుసలో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏకదాటిగా అద్భుత పథంలో నెంబర్ 1 చేసిండు. ఒక సినిమా స్టార్ రజనీకాంత్ గారు ఒక సందర్భంలో చెప్పిన సందర్భం మనం విన్నాం చాలా సార్లు, మీరు కూడా వింటారు, చాలా అందరం మంది విన్నాము. హైదరాబాద్ ఒక డల్లాస్ లాగా, న్యూయార్క్ లాగా డెవలప్ అయింది. అసలు ఇంత అద్భుతం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ కృతజ్ఞత చెప్పడం జరిగింది. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న కేసీఆర్ గారిని ఏదో బురద జల్లాలన్న ప్రయత్నంలో భాగం తప్ప ఈ సిట్ నోటీసులు అనేది ఇంకో 3 సంవత్సరాలు ఇదే నడిపిస్తుంటాడు, అంతకు మించి ఏం చేసేలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పథకాలు అంటే తెలంగాణ రాష్ట్ర పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం అయిన మోడీ గారి ప్రభుత్వం కూడా కాపీ కొట్టిన సందర్భం మనం చూసాం. అట్లాంటి వ్యక్తిని ఏదో బురద జల్లాలని ప్రయత్నం చేసింది తప్ప ఇంతకు మించి ఏం లేదు. మేము నిజంగా కేసీఆర్ గారిని టచ్ చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, అగ్నిగుండం అవుతుంది. నువ్వేదో ఆశామాష అనుకుంటున్నావు, హరీష్ రావు గారు, కేటీఆర్ అని ఏదో రోజు పిలిస్తే సరే, అలాంటి చిన్నవాళ్ళు కాబట్టి కేసీఆర్ గారు అనేవారు 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ జాతిపిత. అట్లాంటి వ్యక్తి మీద బురద జల్లాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము. ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా, కేసీఆర్ గారి భక్తుడిగా ఖచ్చితంగా మేము 100% మీకు వ్యతిరేకిస్తాం, 100% మీకు పోరాడతాం, 100% నేను వ్యతిరేకిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.